తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడ ఆటోనగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 7 బస్సులు దగ్ధమయ్యాయి. మరికొన్ని వాహనాలు పాక్షికంగా కాలిపోయాయి. ఓ గ్యారేజ్లో మరమ్మతుల కోసం నిలిపి ఉన్న బస్సుల్లో ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విజయవాడ ఆటోనగర్లో మిట్ట మధ్యాహ్నం ఓ మెకానిక్ షెడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పొగలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మెకానిక్ షెడ్డులో నిలిపి ఉంచిన ఓ బస్సులో తొలుత మంటలు చెలరేగాయి. అనంతరం పక్కనే ఉన్న బస్సులకు అంటుకున్నాయి. ఒక్కసారిగా ప్రమాద తీవ్రత పెరిగింది. బస్సులో సీట్లు, టైర్లు మంటలకు కాలిపోయాయి. మెకానిక్ షెడ్డులో మరమ్మతుల కోసం తెచ్చిన బస్సులను నిలిపి ఉంచారు. దీనివల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది షెడ్డు లోపలికి వెళ్లేందుకు దారి లేక కాసేపు ఇబ్బంది పడ్డారు. చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదంలో 7 బస్సులు కాలిపోయాయి. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఆదివారం కావడంతో మెకానిక్ షెడ్డు యజమానితో పాటు సిబ్బంది విధులకు రాలేదు. ప్రాణ నష్టం తప్పింది. మేము మారంపొడి గుడికి వెళ్ళాము. ఇవాళ ఆదివారం సెలవు. సీసీ కెమెరాలో చూసి ఒక్క బస్సు ఫైర్ అవుతుందని చెప్పి మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఎమ్మటే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేయడం, వాళ్ళు రెస్పాండ్ అవ్వడం, 5-10 నిమిషాలు ఇక్కడ రావడం, మేము పావు గంటలు ఇక్కడికి వచ్చాము కార్ వేసుకుని. మా డ్రైవర్లను కూడా తీసుకుని వచ్చాను. ఇంకా వేరే బళ్ళు కూడా ఉన్నాయి పక్కన. ఈ బళ్ళని 4 బళ్ళు కూడా మా లోకల్ వాళ్ళకి ఫోన్ చేసాము, వాళ్ళు వచ్చారు. మిగతా 4 బళ్ళు కూడా బయట పెట్టారు. అన్స్పీడ్ గా షార్ట్ సర్క్యులేషన్ జరిగింది, పొగ వస్తుందని ఫోన్ చేశారు మాకు. వచ్చేసరికి 3 బస్సులు పూర్తిగా దగనం అయిపోయినాయి. లోపల ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు. సహకరించే లోపలే 4 బస్సులు క్లియర్ అయిపోయినాయి. ఇక ఆ బస్సులని కలిపి 4 బస్సులు సేఫ్ చేయగలిగాం. ఇది షార్ట్ సర్క్యులేషన్ జరిగింది. ఇట్లా అయితే ఎవరు లేరు. బాగా దట్టమైన పొగలు వచ్చినాయండి. షాప్ దగ్గరకు వచ్చాను. ఇవాళ ఆదివారం సెలవు అని చూసుకుని వెళ్ళడానికి వచ్చాను. అయితే పొగలు వస్తున్నాయి బాగా. అంతలో ఫైర్ సర్వీస్ బండి కూడా బయలుదేరింది. గబాల్ని ఇక్కడ వచ్చేసరికి షెడ్ నిండా బస్సులు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్రేన్ని పిలిచి మా వరకు ఎంతవరకు మేము చేయగలమో అంతవరకు చేసాము. గబాల్ని బళ్ళన్నీ బయటికి లాగాము. అంతలోనే ఈ బళ్ళన్నీ ఒకేసారి తగలబడిపోయినాయి మొత్తం. కనీసం దగ్గర 10 బళ్ళు దాకా సేవ్ చేసాం. షెడ్లో కూడా జనం ఎవరు కనపడలా. ఇట్లా మంటలు వస్తున్నాయని పరిగెత్తుకు వచ్చారు అంతవరకే, కానీ లోపల ఎవరు లేరు. ఆదివారం కాబట్టి సెలవు ఈ రోజు. ఇవన్నీ రిపేర్కి వచ్చే బళ్ళే. సీసీ కెమెరాలు ఉన్నాయి. యాక్చువల్గా బయట నుంచి ఏంటంటే ఈ పొగ రావటం, మా వాళ్ళందరూ చూడటం, కప్పుకొని వర్కర్స్ అందరూ మూకుమ్మడిగా రావటం, ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం, ఫైర్ ఆఫీసర్ నెంబర్ స్పందించడం చాలా స్పీడ్గా. అంటే ఒక 1.5 అవర్లో ఈ దమనకాండ మొత్తం జరిగిపోయింది. అంటే ఎంత లాస్ అంటే ఇది యాక్చువల్గా ఒక బండి 40 లక్షలు, 45 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు వెహికల్స్. ఆఖరికి వీళ్ళందరూ అంత ఫైర్లో కూడా బయట లాగుతుంటే కూడా ఈ బండి కాలిపోయింది శాంతం. ఈ బండి పక్క బండి అంటే దాదాపున 45 కోట్లు పైన ఆస్తి నష్టం కనపడుతుంది ఇక్కడ. బస్సులో మంటలను ఆర్పివేసిన ఆటోనగర్, గవర్నర్పేట అగ్నిమాపక అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రసన్న పార్కింగ్ నందు ఫైర్ కాల్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. వెంటనే మనకు ఆటోనగర్ అగ్నిమాపక కేంద్రము పక్కనే ఉన్నది. వెంటనే టర్న్అవుట్ చేయడం జరిగింది. సో ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఫైర్ను చూసుకొని మనం విజయవాడ, కొత్తపేటలో సంబంధించి ఒక 4 వెహికల్స్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. ఈ బస్సులన్నీ కూడా ఇక్కడ పార్కింగ్లో ఉన్నాయి. వీటిల్లో ఫస్ట్ ఒక బస్సు క్యాచ్ కావడం వల్ల అదే ఆటోమేటిక్గా పక్క అడ్జసెంట్ వెహికల్స్ కూడా స్ప్రెడ్ కావడం వల్ల కొంచెం దీంట్లో ఫైబరు ప్లస్ అదేవిధంగా టైర్ రబ్బర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎంత కొట్టినా కానీ అప్పుడు కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ అది ఫైర్ వస్తూనే ఉంటుంది. అందుకోసం ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. అన్ని వెహికల్స్ తోటి అయితే ఇప్పుడైతే కంటైన్ చేయగలిగాము. సో ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మనం అసర్టైన్ చేస్తున్నాము. ప్రమాదంలో కొన్ని బస్సులు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం ఎంతనే అంచనాలను వేస్తున్నారు.